బంగారం. మనుషులందరూ సమయాన్ని ఒకేలా ఫీల్ చేస్తారు. గంట నడుస్తుంది, రోజు మారుతుంది, రాత్రి వస్తుంది, ఇలా. కానీ ఒక గ్రామంలో ఒకరోజు రాత్రి నిజంగా జరగాల్సిన విషయం ఏమిటంటే టైం మొత్తం ఆగిపోయింది. అవును, సమయం లిటరలీ స్టాప్ అయిపోయింది. గాలి ఆగిపోయింది. నీళ్ల బిందువులు గాల్లోనే నిలిచిపోయాయి. పిల్లలు పరిగెడుతూ మధ్యలోనే ఫ్రీజ్ అయ్యారు. పక్షులు రెక్కలు విప్పి హావభావాలు మార్చకుండా ఆకాశంలోనే నిలిచిపోయాయి. భూమిపై ఒక సైలెంట్ ఫ్రేమ్లా అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. కానీ మొత్తం ప్రపంచంలో టైం ఒక్కరి కోసం మాత్రమే నడుస్తోంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? 16 ఏళ్ల అనాథ అబ్బాయి ఆర్యన్. సీతారాంపురం అనే చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామం రాత్రివేళల్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ప్రజలు బయటకు రావడం భయపడి అవాయిడ్ చేస్తారు. ఆ రోజు రాత్రి ఆర్యన్ చిన్న గుడిసెలో కూర్చుని డ్రాయింగ్ వేస్తుండగా ఒక భారీ లో ఫ్రీక్వెన్సీ హమ్ వంటిది విలేజ్ మొత్తం రిసౌండ్ అయింది. ఆ శబ్దం విన్న వెంటనే అతను బయటికి వెళ్ళాడు. బయట అడుగు పెట్టగానే అతను షాక్ అయ్యాడు. గ్రామం మొత్తం పూర్తిగా స్టిల్. ఒక అమ్మాయి నీళ్ల బిందె తీసుకుంటూ మధ్యలోనే నిలిచిపోయింది. ఒకవాడు రిక్షా తీసుకెళ్తూ రోడ్డు మీదే ఫ్రీజ్ అయ్యాడు. స్టోవ్ మీద వంట చేస్తున్న ఒక ఆంటీ ఫ్లేమ్ మధ్యలోనే స్టిల్ అయిపోయింది. ఏ శ్వాస లేదు, హార్ట్ బీట్ లేదు, కానీ వాళ్ళు మృతి చెందలేదు. ఇది టైం లాక్. ఆర్యన్ భయంతో చుట్టూ తిరుగుతూ చూస్తాడు. పక్షులు ఆకాశంలోనే నిలిచిపోయాయి. మేఘాలు ఒకేలో ఉన్నాయి. గాలి స్లైటెస్ట్ మూవ్మెంట్ లేదు. ప్రపంచమే ఎవరో పాజ్ బటన్ నొక్కినట్టుంది. కానీ ఎందుకు అతడికి మాత్రమే టైం నడుస్తోంది? అతనికి అర్థం కాలేదు. ఇంతలో దూరం నుండి ఒక తెల్లని వెలుగు, ఒక గ్లోయింగ్ ఆర్బ్ అతని వైపు వస్తోంది. అది దేవుడు కాదు, మనిషి కాదు, ఏలియన్ కాదు. అది టైం కోర్. సమయంలో లోపం వచ్చితే దాన్ని సరిచేయడానికి యూనివర్స్ పంపే ఒక ఎనర్జీ ఎంటిటీ. ఆ ఆర్బ్ మాటల్లో కాదు, ఆర్యన్ మెదడులో వాయిస్ రూపంలో మాట్లాడింది. సమయం చీలిపోయింది. ఎవరో టైంని దొంగిలిస్తున్నారు. నువ్వు మాత్రమే దీన్ని ఆపగలవు. నువ్వే ఎంపిక. ఆర్యన్ షాక్ అయ్యాడు. నేను ఒక పిల్లను. నేనేమి చేయగలను? టైం కోర్ సమాధానం ఇచ్చింది. నీ సమయం నీకే ఎందుకు నడుస్తుందో తెలుసా? నువ్వు టైం లైన్స్కి బయట ఉన్నావు. నువ్వేఖీ. వెంటనే ఎనర్జీ ఆర్బ్ అతనికి ఒక విజన్ చూపింది. ఒక బ్లాక్ క్లోక్ వేసుకున్న ఒంటరి మనిషి రాత్రిళ్ళు గ్రామం బయట క్లిఫ్ దగ్గర ఉన్న ఒక పురాతన గుహలో రిచువల్స్ చేస్తూ కనిపించాడు. అతని చేతిలో ఒక భారీ ఏన్షియంట్ బుక్ ఉంది, కాలగ్రంథం. ఆ పుస్తకం దొరికితే ఎవరు టైంను మ్యానిపులేట్ చేయగలరు. అయితే ఆ మనిషి, కాలదొంగ, ఒక భయంకరమైన పని చేస్తున్నాడు. అతను తన జీవితాన్ని పొడిగించుకోవడానికి గ్రామ ప్రజల నుండి టైం ఎసెన్స్ దొంగిలిస్తున్నాడు. వాళ్ల జీవితంలోని గంటలు, రోజులు, సంవత్సరాలను పుల్ చేసి తన శరీరంలోకి దాచుకుంటున్నాడు. అందుకే గ్రామం మొత్తం ఫస్ట్లో ఫ్రీజ్ అయింది. తర్వాత దేశం, తర్వాత ప్రపంచం మొత్తం స్టెప్ బై స్టెప్ ఫ్రీజ్ అవుతుంది. ఆపు లేదు. టైం కోర్ చెప్పింది. అతన్ని ఆపకపోతే ప్రపంచం ఎప్పటికీ తిరిగి నార్మల్ కాదు. ఆర్యన్ ధైర్యం తెచ్చుకుని గుహకు బయలుదేరాడు. రోడ్డు మీద కార్లు ఫ్రీజ్, బస్సులు స్టిల్, నీళ్లలో చేపలు యథాతథంగా. ఆకాశం ఒక పెయింటింగ్లా ఉంది. గుహ దగ్గరకు చేరగానే గడియారాల ఎస్హెచ్హెచ్ 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 శబ్దం ఎకో వంటిది వినిపించింది. గుహ గోడల మీద గ్లోయింగ్ సింబల్స్, ఏన్షియంట్ రూన్స్, టైం ఈక్వేషన్స్. మధ్యలో ఒక వయస్సు తెలియని వృద్ధుడు, చేతిలో కాలగ్రంథం. ఎనర్జీ లైన్స్ అతని శరీరంలోకి వెళ్తూ ఉంటాయి. అతడే కాలదొంగ. ఆర్యన్ గట్స్ జమ చేసుకుని అన్నాడు, నువ్వు చేస్తున్నది తప్పు. గ్రామం మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. కాలదొంగగా తిరిగి ఒక ఈరీ స్మైల్ ఇస్తూ అన్నాడు, టైమ్ ఇస్ ద మోస్ట్ ప్రెషియస్ కరెన్సీ. నువ్వు దాన్ని వృధా చేస్తున్నావు, నేను దాన్ని సేకరిస్తున్నాను. నువ్వు అమరుడు కావడానికే కదా ఈ పిచ్చి అని ఆర్యన్ అన్నాడు. అది విని కాలదొంగ నవ్వి, అమరత్వం కోసం ప్రజల చిన్న కొద్దిగా టైం ఎందుకు ఇవ్వకూడదు అని అన్నాడు. టైం కోర్ ఆకస్మికంగా ఆర్యన్కు ఒక శక్తిని ఇచ్చింది, టైం పల్స్. అది టైంని న్యూట్రలైజ్ చేయగలదు. కానీ ఒక తప్పు చేస్తే ఆర్యన్ కూడా శాశ్వతంగా ఫ్రీజ్ అవుతాడు.
గుహ మొత్తంగా బ్లూ అండ్ వైట్తో నిండిపోయింది. టైం ఈక్వేషన్స్ హవాలో తలుపులీడుస్తున్నాయి. కాలదొంగ పుస్తకాన్ని పైకి లేపి టైం షీల్డ్ యాక్టివేట్ చేశాడు. ఆర్యన్ టైం పల్స్తో దాడి చేశాడు. కాలదొంగ దాన్ని రిఫ్లెక్ట్ చేశాడు. గుహరాళ్లు పడిపోతున్నాయి. ఎనర్జీ బీమ్స్ క్లాష్ అవుతున్నాయి. గడియారాలుగా తిరుగుతున్నాయి. పక్షుల ఫ్రోజన్ ఇమేజెస్ డిస్టార్ట్ అవుతున్నాయి. సమయం లిటరలీ వేవ్లా డిస్టార్ట్ అవుతోంది. చివరికి టైం కోర్ అరుస్తుంది. ధైర్యం లోభాన్ని జయిస్తుంది. నీ పల్స్ నీ శక్తి కాదు, నీ హృదయం శక్తి. ఆ మాట విన్న ఆర్యన్ చివరి శక్తి పెట్టి ఒక మ్యాసివ్ టైం పల్స్ విడుదల చేశాడు. కాలగ్రంథం గాల్లోకి ఎగిరి నేలపై పడిపోతుంది. కాలదొంగ శరీరం నుంచి స్టోలెన్ టైం ఎసెన్స్ బయటకు లేచి స్పేస్లో కుమ్మరిస్తుంది. అతను బాధతో కేకలు వేస్తూ డిసోల్వ్ అవుతాడు. సమయం నీకు అర్థం కాదు చిన్నవాడా అని చెప్పి వ్యానిష్. వెంటనే భారీ వెలుగు. ఆర్యన్ కళ్లను మూసుకుంటాడు. ఆకస్మికంగా టిక్ 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 అన్న శబ్దం మళ్లీ వినిపిస్తుంది. సమయం తిరిగి స్టార్ట్ అయింది. పక్షులు ఎగరడం మొదలైంది. పిల్లలు పరిగెత్తడం కొనసాగించారు. బస్సు హారన్ వేసింది. స్టోవ్ ఫైర్ బర్న్ అవుతోంది. గ్రామం మళ్లీ జీవితం పొందింది. ప్రజలకు ఏం తెలియదు. వాళ్లకు అనిపించింది ఏమీ జరగలేదు అని. కానీ ఆర్యన్ మాత్రం గుహ బయట నిలబడి ఉన్నాడు. టైం కోర్ చివరిసారి అతనితో మాట్లాడింది. ప్రపంచం జీవించి ఉంది. నీ వల్ల ఎవరికీ ఇది తెలియదు, కానీ సమయం ఎప్పటికీ నిన్ను గుర్తుంచుకుంటుంది అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆర్యన్ నెమ్మదిగా గ్రామం వైపుకు నడిచిపోతాడు. అతని ముఖంలో నిశ్శబ్దం, కానీ అతని హృదయంలో ఒక గర్వం. నిజమైన హీరోలు కనిపించరు, వాళ్ళు కాపాడే ప్రపంచం మాత్రమే కనిపిస్తుంది. ఇంతే బంగారం. ప్రపంచం ఎప్పటికీ తెలియని ఒక హీరో కథ. కానీ నువ్వు ఇది వింటే ఒక్క మాట వావ్ అని చెప్తావు. ఇంత ఫ్రెండ్స్, ఈ స్టోరీ మొత్తం విన్నారు. ఎలా ఉంది చెప్పండి మామా? నిజంగా బాగుందా? మీకు నచ్చిందా? మీకు ఇది బాగుంది అనిపిస్తే నేను నెక్స్ట్ సారి ఇంకో నెక్స్ట్ లెవెల్, ఇంకా డేంజరస్, ఇంకా మైండ్ బ్లోయింగ్ స్టోరీ తీసుకుని వస్తాను. మీరు చెప్పే ఒక్క అవును మామా అనే మాటే నాకు ఎనర్జీ. అందుకే ఒక చిన్న హెల్ప్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, మరియు మా టెక్నికల్ రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా విలువ. సరే మామా, నెక్స్ట్ వీడియోలో ఇంకో షాక్ ఇవ్వడానికి సిద్ధంగా వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. లవ్ యూ ఫ్రెండ్స్.